పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఆశలపై మరోసారి నీళ్లు చల్లారట. ఎలాగైనా లోక్సభకు పోటీ చేసి ఢిల్లీ వెళ్లాలని 2014లో భావించిన పొత్తుల్లో భాగంగా నాగబాబుకు టికెట్ దక్కలేదు. ఆ తరువాత నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా ఆయన అసంతృప్తితోనే ఉన్నారట. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం మరోసారి కసరత్తు మొదలు పెట్టారట. కానీ అంతలోనే నాగబాబుకు చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకు నాగబాబు స్కెచ్ ఏంటి? ఆయనకు అడ్డుగా నిలుస్తోంది ఎవరు? ఈ స్పెషల్ స్టోరీలో చూడండి. ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? అప్పుడే 2029 ఎన్నికల కోసం ఆశావహులు సిద్ధపడుతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ప్రజల్లో తిరిగి బలోపేతం కావడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో అధికార కూటమి పార్టీలు కూడా కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఏడాదిన్నర పాలనలో కొంతమంది కొత్త ఎమ్మెల్యేలు ప్రజల్లో నెగటివ్ ఇమేజ్ ని తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో భారీగా అభ్యర్థుల మార్పు ఉంటుందనే చర్చ జరుగుతుంది. పొత్తులో కుదిరిన సీట్లు కూడా మారుతాయనే టాక్ కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటులో భారీ మార్పులే ఉంటాయని అంతర్గతంగా చర్చ జరుగుతోంది. రెండు 2024 ఎన్నికల సమయంలో అనకాపల్లి పార్లమెంటు సీటుపై పెద్ద చర్చ జరిగింది. ఆ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీజేపీకి చెందిన సీఎం రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే 2029లో అక్కడి నుంచి జనసేన పోటీ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల సమయంలోనే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే అదే నియోజకవర్గం పరిధిలోని యలమంచిలిలో నాగబాబు ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి కేటాయించడం, సీఎం రమేష్ గెలిచి పార్లమెంటుకు వెళ్లడం జరిగింది. అయితే అప్పటి నుంచే నాగబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. సీఎం చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా ఇది తన స్థాయికి తగిన పదవి కాదని, ఢిల్లీలో ఎంపీగా ఎంటర్ అయితేనే బాగుంటుందని నాగబాబు భావిస్తున్నారట. అందుకే మరోసారి అనకాపల్లి సీటుపై కన్నేశారనే టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్రలో అనకాపల్లి పార్లమెంటు స్థానం హాట్ సీటు కింద లెక్క. అక్కడ నుంచి గెలవాలంటే తప్పకుండా కుల సమీకరణాలు అనుకూలంగా ఉండాలి. ఆ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో వెలమలతో పాటు కాపులు అధికం. అంతేకాకుండా గౌర, యాదవ సామాజిక వర్గాలు సైతం ప్రభావం చూపుతాయి. అయితే 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయాలని నాగబాబు భావించారు. అంతకుముందు ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీకి దిగి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారని భావించారు. కానీ నాగబాబుకు ఎంపీగా ఢిల్లీ వెళ్లాలనే ఆలోచన కారణంగా అనకాపల్లి సీటు ఆశించారు. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో కాపులు ఎక్కువ. దీంతో ఆ సీటుపై నాగబాబు కన్నుపడింది. కానీ కూటమిలో కీలకంగా ఉన్న బీజేపీ ఆ సీటును కావాలని పట్టుబట్టింది. రాయలసీమకు చెందిన సీఎం రమేష్ కు అనకాపల్లి సీటు ఇవ్వడానికి బీజేపీ అంతలా పట్టుబట్టింది. దీంతో పవన్ కళ్యాణ్ దిగిరాక తప్పలేదు. తన అన్న నాగబాబును ఒప్పించి అనకాపల్లి నుంచి విరమింపచేశారు. ఇక సీఎం రమేష్ ఆ ఎన్నికల్లో ముత్యాల నాయుడిని ఓడించి ఎంపీ అయ్యారు. నాగబాబు మరోసారి అనకాపల్లిపై కన్నేశారట. వచ్చే ఎన్నికల్లో ఆ సీటు జనసేనకు కేటాయించేలా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. అయితే అనకాపల్లి నుంచి సీఎం రమేష్ ను తప్పించడం అంత ఆషామాషి విషయం కాదు. ఆయన ఒక్క అనకాపల్లి మాత్రమే కాకుండా ఉత్తరాంధ్రలో కీలక నియోజకవర్గాల ఆర్థిక బాధ్యతలను చూశారట. అందుకే సీఎం రమేష్ ను తప్పించడం అంటే అది బీజేపీకే కాకుండా కూటమికి కూడా పెద్ద నష్టమేననే టాక్ వినిపిస్తోంది. అయితే నాగబాబు మాత్రం ఎలాగైనా ఆ సీటు కావాలనే పట్టుదలతో ఉన్నారట. కొంతకాలంగా సీఎం రమేష్ సీటు మారుస్తారనే ప్రచారం ఉత్తరాంధ్రలో ఊపందుకుంది. పొత్తులో భాగంగా 3 పార్టీల సీట్లు మారుతాయని, దీంతో అనకాపల్లి జనసేనకు వస్తుందనే టాక్ నడుస్తోంది. నాగబాబు పట్టుదల కారణంగానే అనకాపల్లిపై జనసేన ఫోకస్ చేసిందని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆదిలోనే బ్రేక్ చేశారు సీఎం రమేష్. అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి మరోసారి
తానే పోటీ చేస్తానని స్పష్టత ఇచ్చారు. అటువంటి ప్రచారాన్ని నమ్మవద్దని కూడా సూచించారు. ఇదంతా కూటమి ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారంగా తేల్చేశారు. మొత్తానికైతే అనకాపల్లి నుంచి మరోసారి సీఎం రమేష్ ఉంటారని తేలిపోయింది. దీంతో నాగబాబు ఆశలు వచ్చే ఎన్నికల్లో కూడా నెరవేరే అవకాశం లేదని స్పష్టత వచ్చింది.